ఛాన్స్ లో పర్ఫార్మ్ చేసిన మన రాజు ఫర్ ద ఫస్ట్ టైం ఐటమ్ గర్ల్ గెటప్ వేసుకొని వచ్చేస్తున్నాడంట. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఆదమాస్ రాజు. నా మాటే వింటారా, నేను అడిగిస్తారా, నా మాటే వింటారా. బాగున్నారా? చూసిరా నాది డ్రెస్ బాగుంది. అవును, చెప్పులు ఎందుకు వేసుకురాలి? మాకంత బడ్జెట్ లేదు కాబట్టి వేసుకోరాలి మేము. ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ అంటే మనకి వెంటనే గుర్తుకొచ్చేవారు సుస్మిత, జ్యోతిలక్ష్మి. కానీ ఇప్పుడు పాట గుర్తుకుంటుంది కానీ ఐటమ్ గర్ల్స్ పేరు గుర్తుకుంటలేవు. అట్లా అయిపోయిందండి మా పరిస్థితి. అప్పట్లో వాళ్ళు డ్యాన్స్ ఎలా చేసేవారో తెలుసండి? ట్రింగ్ 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 మని ఫోను, ట్రింగ్ 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 మని ఫోను, డ్రు 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 మని ఒళ్ళు, మని ఒళ్ళు, డన్ 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 మని తలుపు, డన్ 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 మని తలుపు, రమ్మని పిలుపు. కూర్చోనేనా? అప్పట్లో కూర్చొని ఉండే. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అప్పట్లో ఇల్లు ఉన్నాయి. జాతర ఇట్లా మమ్మల్ని పిలుస్తారు. జాతరలో పిలిచినట్టుంటారా సచిన్ వాళ్ళు. నా మొన్న ఏదో డాన్స్ ఆడుతుంటే హరి లాంటి వాళ్ళు చున్నికే బక్క పుల్లలు ఉంటాడు. చేసే అన్ని బనానా ఫన్లే. గట్టిగా టేబుల్ ఫ్యాన్ పెడితే వరదలు కొట్టుకోబోతాడు. నా చుట్టూ వచ్చి 10 రూపాయలు తీస్తాడు. 10 రూపాయలు తీసి 10 చుట్లు తిప్పుతాడు. అట్లా అయిపోతుంది నా పరిస్థితి. అరే నువ్వు నిజంగా ఐటమ్ గర్ల్ గెటప్ కాదు, ఐటమ్ గర్ల్ అనే చేస్తున్నావు. కూర్చొని చెప్తావా జోకులు? చెప్పి అదమ్మా, ఏంది నీ కష్టాలు ఏంది? అయితే మాకు పెళ్లి చూపులు అయితే. నీకు పెళ్లి చూపులు? పెళ్లి చూపులకు వచ్చిన గమ్మున ఉంటాడా? వచ్చి రాగానే ఏందమ్మా ఇట్లా తయారైనా, మేము ఐటమ్ గుల్లో తయారైనా కదా, ఎందుకు ఇట్లా తయారైతావు అంటాడు. అంటే మేము మనుషులం కదా అండి, చీర కట్టుకొని పద్ధతిగా తయారైతే ఇట్లా కాదు మంచిగా రా అని చెప్తాడు. మంచిగా వెళ్తే ఆడేమంటాడు, పాట పాడంటాడు. పాట పాడు ఏదో రావమ్మ మహాలక్ష్మి పాట పాడితే ఆడమే ఈ పాట కాదు ఐటమ్ సాంగ్ వాడమంటాడు. ట్రింగ్ 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 మన ఫోన్ వాడమంటాడు. ఏది ఇట్లా వండుకొని దెబ్బకి వెళ్ళేసి వెళ్ళిపోయారు. ఇక నువ్వు ఇట్లా ట్రింగ్ 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 అని ఇట్లా ఊపితే కాదా? నీ గురించి బాగా కేర్ తీసుకుంటుంది ఎవడావిడ? మా అక్క మా అన్న. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్ సాంగ్ సెలెక్ట్ చేస్తాను. నీళ్ళు అంటే ఆ అమ్మాయి సాఫ్ట్ అమ్మాయి ఉందా లేదా నేను చెక్ చేస్తాను. ఓకే. ఒంటి గంట కొట్టినాక ఓరినాయనో పుట్ట ఒంటిలోనే అన్ని ఐటమ్స్ దీనికి కూడా వేస్ట్ చెప్పలా నేర్పించితే అవి సాఫ్ట్ పాట మీద సాఫ్ట్ అంటే ఇట్లా సార్ వస్తారు అట్లా అట్లా అన్నిటికీ ఇదేనా? పుట్టినప్పటి నుంచి ఇదే మాది వ్యాపారం. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదో తెలియదు నీకు. అంటే మా వృత్తి ఇదే. వృత్తి కాదు, డైలాగ్ చెప్పడానికి వస్తారా? మీరు ఆర్టిస్ట్ ఉంటారా? ఓకే చెప్తా. ఇది చెప్పు. ఏక్ చిట్కీ సింధూర్ కి కీమత్ తుమ్ క్యా జానో రవి బాబు. అది చూసినా ఎంత సాఫ్ట్ గా ఎంత నీట్ గా చూడబుల్ గా ఉందో. యాక్షన్. ఏ చిట్కీ కి సింధూర్ తుమ్ క్యా జానో రవి బాబు. రే భగవంతుడా, నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నేను వచ్చి కాపాడు. అది డైలాగ్. సాఫ్ట్ గా చెప్పు, అమ్మాయిలాగా చెప్పు. యాక్షన్. భగవంతుడా ఎక్కడున్నావు? రే భగవంతుడా నిధులు ఎప్పుడో వేదరా. ఇప్పుడు రచ్చరవి నేను ప్రేమించి మోసం చేశాడు. ఇది కోపం వస్తుంది, బాధతో చెప్పు. రెడీ? రవి నేను ఎంతో ప్రేమించిన నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు. నన్ను ఎవరు చూసుకుంటారు ఇప్పుడు? రచ్చ, నీకోసం నేను అన్ని త్యాగం చేశాను, కానీ నువ్వు నన్నే త్యాగం చేసి వెళ్ళిపోతావా? ఎందుకు రచ్చ, ఎందుకు? వై మీ బొమ్మరిల్లు స్టైల్లో ఇప్పటికీ నా చేతు మీ చేతుల్లోనే ఉంది డాడీ. అట్లా
చెప్పు. చిన్నప్పటి నుంచి పాలు పోసి పోషించినావు కదా, ఆ. ఇప్పుడు ఏమైంది? ఏమైంది? రోడ్ కి బజార్ కొట్లేసినావు అని అడుగు. ఆ. చిన్నప్పటి నుంచి పాలు పెంచి అన్ని పెంచినాం. పాలు పెంచలేదురా, పాలు పోసి పెంచిండ్రా. పాలు పోసి పెంచినాం, అన్ని పెంచినాం. అన్ని మారరు, మీరు మారరు. అయినా మాకు మనసులు ఉంటాయి అన్నయ్య. హే ఆ అంటే అమలాపురం